ప్రైజ్ ది లార్డ్ చిల్డ్రన్. దేవునికి ఎంత వందనాలు. దేవుడు గడిచిన నెలలన్నీ కూడా కాపాడుతున్నాడు, గడిచిన దినాలు కాపాడుతున్నాడు, గడిచిన వారం కాపాడినాడు. దేవునికి ఎంత వందనాలు. పిల్లలు మరి స్కూల్కి వెళ్ళి వచ్చినప్పుడు దేవుని యొక్క కాపుదల భద్రత పిల్లల పక్షాన ఉన్నందుకు దేవునికి ఎంతో వందనాలు. మరి ఒక ఆదివార దినము మన జీవితంలో దేవుడు మనకిచ్చినందుకై అనేకమైన దేవునికి వందనాలు. ప్రేయర్ చేసుకొని మనము లెసన్లోనికి వెళ్దాము. ప్రేమగల మా పరలోకపు తండ్రి, గొప్ప దేవా, నీకు వందనాలు. ఈ యొక్క ఉదయకాలంన మీరు మాకు ఇచ్చిన సమయం బట్టి నీకు వందనములు. సండే స్కూల్లో మరి నీ యొక్క వాక్యం వినడానికి మాకు ఇస్తున్న సమయాన్ని బట్టి నీకు వందనములు. మాకు ఇస్తున్న తరుణం బట్టి నీకు వందనాలు. మీరు మాకు పక్షాన చేస్తున్న గొప్ప మేళ్ళను బట్టి నీకు వందనాలు. ముఖ్యంగా మీరు మా పాపములను క్షమించినారు, నీకు ఎంతో వందనాలు. శిలువ మీద మరి భయంకరమైన మరణించి మా కొరకని చనిపోయి పాతి పెట్టబడి తిరిగి లేచిన దేవుడు అయినందుకే నీకు ఎంతో వందనాలు చెల్లిస్తూ, నమ్మకమైన దేవ, పిల్లలు తండ్రి మరి నేర్చుకుంటున్న ప్రతి లెసన్లో వారు మరి ఆత్మీయమైన పాఠం నేర్చుకొని దాని ప్రకారంగా జీవించడానికి సహాయం దయచేయమని యేసయ్య పరిశుద్ధమైన నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. 2వ రాజులు 16వ అధ్యాయము, 2వ దినవృత్తాంతములు 28వ అధ్యాయమును మనం చూసుకుందాం ఈరోజు. 2 Kings 16th chapter, 2 Chronicles 28th chapter. లాస్ట్ టైం మనము జోతామ్ కింగ్ ఆఫ్ జూడా గురించి మనం చూసుకున్నాం. మరి జోతామ్ వాజ్ ఎ గుడ్ కింగ్ అని చూసుకున్నాం మనం. ఈరోజు మనము జోతామ్ యొక్క కుమారుడైన ఆహాజు రాజు గురించి మనం చూసుకుందాము. ఆహాజు రాజు మరి జోతామ్ చనిపోయినప్పుడు, ఆయన తండ్రి చనిపోయినప్పుడు ఆహాజు రాజు 20 సంవత్సరముల వయసు ఉండే. సో మరి జోతామ్ రాజు యొక్క కుమారుడు, మరి రాజుకు బదులుగా పరిపాలిస్తాడు. కాబట్టి మరి ఆహాజు రాజు మరి 20 సంవత్సరముల వయసు ఉన్నప్పుడు ఆయన మరి స్టార్ట్ చేసిండు అనమాట ఇంకా యూదా దేశం మీద పరిపాలించడానికి. అయితే ఒక సాడ్ థింగ్ ఏంటంటే, ఆహాజు రాజు దేవుని దృష్టిలో సరి అయింది చేయలేదు. మరి ఆయన తండ్రి అయిన జోతామ్ మంచి రాజుగా ఉండే, కానీ మరి ఆయన కుమారుడైన ఆహాజు మంచి రాజుగా లేకుండే అని మనం ఇక్కడ దేవుని వాక్యంలో చూస్తూ ఉన్నాం. మరి దావీదు వలె, ఆయన పితరుడైన దావీదు వలె మరి దేవుని మార్గాలలో ఆయన నడవలేదన్నమాట. ఆయన మరి ఇశ్రాయేల్ రాజులు ఏ విధంగా మరి ఆ బయలు దేవుని పూజించిండ్రో ఆ విధంగా ఆయన చేస్తూ ఉండే అనమాట. ఆయన మరి పిల్లలను మరి అగ్నిగుండా పంపించడం, అంటే అగ్నిలో వేయడము, ఆ విధంగా ఆ హిన్నోము దేవునికి అంటే ఆ విధంగా మరి అన్య దేవుళ్ళకు పిల్లలను అర్పిస్తుండే అనమాట. ఎంతో భయంకరమైన పాపము ఆయన దేవుని దృష్టిలో చేస్తూ ఉన్నాడు అనమాట. ఆయన ప్రతి చెట్టు కింద ఆయన ఒక బలిపీఠం కట్టి మరి అన్య దేవుళ్ళకు బలులు అర్పిస్తుండే అనమాట ఆహాజు రాజు. ఎంత భయంకరమైన విషయం. అప్పుడు దేవుని కోపము ఆహాజు రాజు మీదకి వచ్చి మరి ఆయనను సిరియా రాజు చేతికి అప్పగించేస్తాడనమాట. సో సిరియా రాజు వాళ్ళను మరి దమస్కు నుండి వాళ్ళని తీసుకొచ్చుకుంటాడనమాట, జూడా ప్రజలందరినీ తెచ్చే. అంతేకాకుండా దేవుడు ఆయనను మరి ఇశ్రాయేల్ రాజు, అప్పుడు పెక అనే ఇశ్రాయేల్ రాజు, ఆయన గురించి మనం చూసుకున్నాము ఇంతకుముందు లెసన్స్లలో. మరి పెక రాజు చేతికి కూడా అప్పగిస్తాడనమాట. సో ఇశ్రాయేలు రాజు అయిన పెక మరి ఈ జూడా వారిని మరి ఎంతోమందిని 1,20,000 మందిని చంపేశారనమాట. మంచి శూరులను చంపేశారనమాట. ఎందుకంటే జూడా ప్రజలు దేవుణ్ణి విసర్జించారు కాబట్టి ఆ విధంగా చేస్తారనమాట. మరి ఎంతోమందిని, ఒక 2 lakhs మందిని, మరి విమెన్, సన్స్, డాటర్స్, మరి స్త్రీలను, మరి పిల్లలను, మగపిల్లలను, ఆడపిల్లలను అందరినీ కూడా చెరలోనికి తీసుకొని వెళ్ళిపోతారనమాట. సమేరియా అనే దేశం లోపల వీళ్ళందరినీ పెట్టేశారనమాట. ఆ సమయంలో దేవుడు ఒక ప్రవక్తను లేపుతాడు అనమాట. ఓదేద్ అనే ప్రవక్త వచ్చి మరి ఆ ఇశ్రాయేల్ వాళ్ళతో చెప్తాడనమాట, దేవుడు యూదా వారిని మీ చేతికి అప్పగించాడు, ఎందుకంటే వాళ్ళు దేవుని విసర్జించారని. అయితే మీరు వారిని మీ ఎంతో కోపంతో వారిని ఉగ్రతతోని వాళ్ళని మీరు ఎంతో మందిని చంపేసినారు. అంతేకాకుండా వాళ్ళను చెరలోనికి తీసుకొని వెళ్ళిపోయినరు. వాళ్ళను ఒక బానిసలుగా మీరు తీసుకొని వెళ్ళిపోయినరు. అయితే మీ లోపల పాపం లేదనుకుంటున్నారా? మీరు దేవుడైన ప్రభువుకు వ్యతిరేకంగా మీరు పాపం చేయడం లేదా?
కాబట్టి మిమ్మల్ని కూడా దేవుడు ఆయన యొక్క భయంకరమైన కోపం మీ మీదకి కూడా వస్తుంది. కాబట్టి త్వరగా మరి మీ సహోదరులు కదా, యూదా వారు కూడా మీ సహోదరులు కదా, మీరు అట్లెట్ల వాళ్ళను అంతగా వాళ్ళను అంతమందిని ఎందుకు మీరు చెరలోనికి తీసుకొని పోయినరు? ఇది ఎంతో గొప్ప పాపం అనమాట. ఎంతో పెద్ద అతిక్రమం మీరు చేసిండ్రు దేవునికి వ్యతిరేకంగా. కాబట్టి త్వరగా మీరు ఆ చెరలోనికి మీరు ఎవరినైతే తీసుకొని పోయినరో వాళ్ళందరినీ కూడా పంపించేయాల అని చెప్పిండ్రు అనమాట. చెప్పించినప్పుడు వాళ్ళందరినీ కూడా తిరిగి మరి పంపించేస్తారనమాట. వాళ్ళందరినీ ఎవరినైతే చెరలోనికి తీసుకోవాలి. అయితే ఈ ఆహాజు రాజు మాత్రము మరి ఆయనకు సహాయం కొరకని అసిరియా దేశపు రాజు దగ్గరికి వెళ్తారనమాట. తిగ్లాత్ పిల్నెసెర్ అనే అసిరియా దేశపు రాజు దగ్గరికి సహాయం కొరకు వెళ్తారనమాట. ఆయన మీదకి ఈ యొక్క సిరియా రాజు, ఇస్రాయల్ రాజు వీళ్ళందరూ కూడా వస్తూ ఉన్నారు కదా, ఫిలిస్తీయులు వీళ్ళందరూ వచ్చి మరి ఆహాజు రాజు ఆ యొక్క యూదా పట్టణాన్ని వాళ్ళు ఆక్రమించేసుకుంటున్నారు అనమాట. దానికి వ్యతిరేకంగా వాళ్ళు యుద్ధాలు చేస్తుంటారు అనమాట. కాబట్టి ఈయన ఏం చేస్తారంటే అసిరియా దేశపు రాజు దగ్గరికి వెళ్ళి అక్కడ సహాయం కోరుతాడనమాట. కానీ అసిరియా దేశపు రాజు మాత్రము ఆయనకు సహాయం చేయలేదన్నమాట. ఆయన అడిగినట్లు ఆయనకు సహాయం దొరకలేదన్నమాట అక్కడ. అయితే ఆయన ఎప్పుడైతే అక్కడికి పోయి ఆయనను కలవనీకి వెళ్తాడనమాట, దమస్కు అనే పట్టణానికి వెళ్తాడనమాట. అక్కడ ఆయన ఒక బలిపీఠంను చూస్తాడనమాట. ఆ బలిపీఠము అంటే ఆ అన్య దేవుళ్ళకు అర్పించే లాంటి ఒకలాంటి బలిపీఠం చూసి ఇలాంటి బలిపీఠమే నాకు కూడా కావాలా అని అంటే ఒక యాజకుడు, ఊరియా అనే యాజకుడు ఆయనకు చెప్తాడనమాట. సేమ్ ఇటువంటి బలిపీఠమే నాకు కూడా చెయ్యి అని చెప్పినప్పుడు ఆయన ఈ యూదా దేశంలోని కూడా వచ్చి సేమ్ అలాంటి బలిపీఠమే కడతాడనమాట. అప్పుడు దాని మీద ఆయన ఎన్నో బలులు అర్పిస్తాడనమాట. దేవుని యొక్క వాక్యంలో మరి క్లియర్గా అంటే నిర్గమకాండము, లేవియా కాండము మరి ఇక్కడ మనకు తెలుస్తుంది అనమాట. ఒక బలిపీఠం ఎట్లా కట్టాలా అని కూడా దానికి దేవుడు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇచ్చిండనమాట బలిపీఠం కట్టడానికి కూడా. కానీ ఈ బలిపీఠం అయితే అన్య బలిపీఠం అనమాట. ఇది అన్యులు అర్పించే బలిపీఠం. అలాంటి బలిపీఠంను కట్టిపించి మరి దాని మీద ఆయన ఎన్నో బలులు అర్పిస్తాడు అనే మాట మనం చూస్తున్నాం. అయితే ఈ విధంగా మరి ఆహాజు రాజు ఎంతో భయంకరంగా దేవునికి వ్యతిరేకంగా ఆయన పాపం చేస్తూనే ఉన్నాడనమాట. ఆయన పాపము దినము ఇంకా ఎక్కువనే అవుతుండే అనమాట. దేవునికి వ్యతిరేకమైన పాపములు ఇంకా ఎక్కువనే అవుతుండే అనమాట. ఆ యొక్క దమస్కు దేవుళ్ళకు ఆయన అర్పించడము, మరి సిరియా దేవుళ్ళకు అర్పించడము, ఆయన ఇష్టం వచ్చినట్లు అనమాట. దేవుని వైపు ఆయన తిరగడం లేదు, కానీ డబ్బు మీద ఆయనకు మనసు ఉండే అనమాట. డబ్బు ద్వారా ఆయన సహాయం పొందగలను అనే విధంగా ఆయన వెళ్తూ ఉండే అనమాట. దేవుడు నాకు సహాయం చేస్తాడు అనే విషయం మాత్రం ఆయన మర్చిపోయిండు అనమాట. అంతేకాకుండా ఆయన ఇంకేం పాపం చేసిండంటే దేవుని మందిరంలో ఉండే ఆ యొక్క వస్తువులన్నీ కూడా తీసుకొని వచ్చి మరి ఆ అసిరియా దేశపు రాజుకు ఇచ్చేసి ఆ విధంగా నాకు సహాయం చేయమని చెప్పి అడగడము. అయినా కానీ అసిరియా దేశపు రాజు మాత్రం ఆయనకు సహాయం చేయలేదు అని ఉన్నది. అంతేకాకుండా ఈయన ఇంకేం పని చేసిండంటే దేవుని యొక్క మందిరం యొక్క తలుపులను మూసేసిండంట. యాక్చువల్లీ యూదా దేశంలోనే మరి ఇశ్రాయేల్ దేశం నుండి కూడా యూదా దేశానికి వచ్చి దేవుని మందిరం అక్కడ ఉందని అక్కడ వాళ్ళు దేవుని ఆరాధించడానికి అక్కడికి వస్తుండే అనమాట. కానీ ఈయన అక్కడ దేవుని మందిరం యొక్క తలుపులనే ఆయన మూసేసిండు అనమాట. ఎంతో భయంకరంగా దేవునికి వ్యతిరేకంగా దినము ఆయన అన్య దేవుళ్ళకు అర్పించడము, దేవుని మందిరం యొక్క తలుపులను మూసేయడము. ఆ విధంగా దేవుని యొక్క కోపము ఆయన మీద చాలా రగులుకున్నదనమాట. అయితే ఆ విధంగా ఆయన చనిపోతాడనమాట. ఇంకా దేవుని వైపు తిరగకుండానే ఆయన చనిపోతాడనమాట. అయితే ఆయన కుమారుడైన హిజ్కియా నెక్స్ట్ ఆయనకు బదులుగా పరిపాలిస్తాడు. ఆ యొక్క విషయాలను మనము నెక్స్ట్ లెసన్స్లలో చూసుకుందాము. ఈ యొక్క విషయాలను మనము విన్నప్పుడు మనము ఆ విధంగా దేవుని విడిచిపెట్టడము అనేది మనం చేయకుండా చూసుకోవాలి. పిల్లలు మరి ఎంతో భయంకరమైన పాపం, దేవుని వదిలేసి అన్య దేవుళ్ళ వైపు వెళ్ళడము అంటే అది ఎంతో భయంకరమైన పాపము. ఫస్ట్ కమాండ్మెంట్ సెకండ్ కమాండ్మెంట్నే మీరిపోయినట్లు అనమాట. అంటే నేను తప్ప నీకు ఇతర
దేవుడు ఉండకూడదు అని దేవుడు చెప్పిండు కదా. నాకు బదులుగా మీరు ఏ విగ్రహంను కూడా మీరు చేసుకొనకూడదు అనే మాట. కాబట్టి ఇవన్నీ కూడా మనము మైండ్లో పెట్టుకోవాలా. మనకు దేవుడు తప్ప ఇంకా వేరే ఏ ఇతర దేవుళ్ళను కూడా మనము, యేసు ప్రభు తప్ప వేరే దేవుణ్ణి మనము పూజిస్తే మరి దేవుని యొక్క కోపం మన మీదకి వస్తుందన్నమాట. కాబట్టి మరి మనం ఇంకా నెక్స్ట్ లెసన్స్లలో చూసుకుందాము ఏ విధంగా యూదా రాజులు మరి దేవుని కొంతమంది వెంబడించారు, కొంతమంది వెంబడించలేదు. కాబట్టి ఈ యొక్క విషయాలను మరి మనం అర్థం చేసుకోవడానికి దేవుడు మనకు సహాయం చేయనుగా. పిల్లలు మరి లెసన్లో ఎన్నో మరి విషయాలు మనం నేర్చుకోవచ్చు. కింగ్ ఆహాజు రాజు ఏ విధంగా మరి తన స్వంత పిల్లలను అన్య దేవుళ్ళకు సాక్రిఫైస్ చేసిండంట. ఎంత భయంకరమైన విషయం కదా ఇది. ఇన్స్ట్రక్షన్స్ టు పేరెంట్స్, తల్లిదండ్రులకు ఇది ఒక గమనిక. మరి మన పిల్లలను దేవుని మార్గాలలో నడిపిస్తున్నామా లేకుంటే సైతానికి అప్పగిస్తున్నామా? ఓకే, అది ఇన్స్ట్రక్షన్స్ టు పేరెంట్స్. ఓకే, ఆహాజు రాజు మరి ఆయన అసిరియా రాజు మీద ఆయన ఆధారపడి ఉండే. ఆయనకు మరి ట్యాక్సెస్ చెల్లించుకుంటా, ఎందుకు ఆయన నాకు సహాయం చేస్తాడు అని అని ఆయన మీద ఆధారపడతా ఉండే. ఎంత భయంకరమైన విషయం కదా. యూదా రాజయ్య ఉండి మరి యూదా మరి పట్టణంలో మరి దేవుని యొక్క మందిరం ఉన్నది. ఓకే, సో ఆ దేవుని ప్రక్కకు పెట్టిండు. దేవుడు సర్వశక్తివంతుడైన దేవుడు అని చెప్పి మర్చిపోయి మరి మనిషి మీద ఆయన ఆధారపడ్డాడు. అంతేకాకుండా ఆయన ఎన్నో మరి రిలీజియస్ థింగ్స్, మరి బయట అన్య దేవుళ్ళను పూజించే విషయాలు, అంతేకాకుండా మరి ఆ సొలొమోను రాజు కట్టించిన ఆ యొక్క దేవాలయంలో, ఆ యొక్క ఆలయంలో మరి జరగవలసిన విషయాలన్నీ కూడా జరిగించకుండా ఆ యొక్క తలుపులు మూసివేయడము, మరి అక్కడ జరగవలసిన కార్యక్రమాలన్నీ కూడా జరగకుండా ఆపివేయడము, ఇలాంటివన్నీ కూడా భయంకరమైన విషయాలు ఆయన చేసిండనమాట. అంతేకాకుండా మరి దేవుని యొక్క యాజకులు కాకుండా మరి ఇతర యాజకులను, అన్య యాజకులను ఆయన పెట్టుకొని మరి అన్య దేవుళ్ళకు పూజిస్తూ దేవుని యొక్క కోపము ఆయన మీద చాలా తెచ్చుకున్నాడు అనమాట ఆయన. కాబట్టి దేవుడు ఎంతో భయంకరంగా ఆయనను వదిలేసిండంట. ఓకే పిల్లలు, మరి మనము పైనున్న వాటిని మనం వెతికితే దేవుడు మనకు పైనున్న వాటిని ఇస్తాడు. మనం దేవుని బిడ్డలమైతే మనం ఈ లోక సంబంధమైనవి మనము ఆశించకూడదు అనమాట. పరలోక సంబంధమైన వాటి కొరకే మన యొక్క మనసు ఉండాలి, మన యొక్క గమనిక. మనమంతా కూడా పరలోకం విషయాల మీదే మన యొక్క అటెన్షన్ మనం పెట్టాలన్నమాట. కాబట్టి మరి పిల్లలు ఈ యొక్క విషయాలు నేర్చుకొని దాని ప్రకారంగా జీవించడానికి దేవుడు మనకు సహాయం చేయను గాక.